తాతల ఏనాడు అది వేసినాడు తాత రాజా తాత తండ్రి రాజా చెట్టు మీద చిలికల చివర 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 గుంపుల ఈ చిలికలు గత ఉంటే కానీ ఆరు గంటలు అవుతున్నాయో ఆరు గంటలైన 6 గంటలైన పోతుంది తూర్పులో గంట పోతుంది దక్షిణమో గంట పోతుంది అరవారు అగంటే ఆడుతోని
అందరికన్నా పెదమా పెద్దరాజు ఉన్నటువంటి కొద్దిగా సీటు కొట్టిండు అందరికన్నా శివశ్రీ మహారాజు ఎంత ఉంటుంది పెదమా నటిమా పెద్దరాజు అన్నాడు మూడో మా ఎన్నొక రాజు నాలుగో మా నలనొక రాజు అందరికన్నా చిన్నమా సీట్లు కొట్టిండు చూసే వరకల్లా హరవాలు ఆ గెండలు పక్కకున్నది హరవాలు ఆ గెండ పక్కకుండగానే అల్లికొండ మనుషులు ఏమనుకున్నాడు ఇటువంటి చూడు 5 వల్ల ఆవుల మంద మా మావలే అన్నాడు అగో హరవాలు ఆ గెండ తండ్రి నా తల్లి కొమరవ్వదన్నడే తల్లి కొమరవదన్నాడు ఈ మామల తోలు పెళ్ళికొండేమన్నాడు ఎవరి అదృష్టం ఎట్లా ఉన్నదో ఎవరి కర్మ ఎట్లా ఉన్నదో తల్లిదండ్రి సొమ్ము ఏ కొడుకు బాగున్నదో అయితే నడుపునిక చిన్నోనిక పెద్దోనిక మూడోనిక నాలుగోనిక ఐదోనిక బాగున్నదో ఎల్లగొట్టి ఎల్లగొట్టి అయినా కానీ ఎలుతో చూపలేదు ఆవుల మంది ఎవరి దొడ్డ కాళ్ళు ఏంటి పేరు రాసి ఒక సీటు కొట్టిన ఆవుల మంద చూసుకోవాలి మావారు ఏనాడు అనవారు కళ్ళంగారే అటువంటి పెద్దరాజు ఏమంటాడు అరుడా అటువంటి పెద్దరాజు అతని చిన్నోడు పోటురాజు ఏమన్నాడు పెద్దరాజా ఈ దొడ్డలకు చూడు ఏనాడు ఆవుల మంద ఏంటి దొడ్డి పక్కకున్నది అరవాలి ఆగండి అన్నా పాలు ఉన్నదే అన్నా రాజా అరవాలు ఆగండే ఎవరి పాలంటావా మన చెల్లెలు మనతో మొగులైతే పాలు పంచుకోకుండా ఎద్దు కాడ కానీ గొడ్డు కాడ కానీ ఆవుల కాడ కానీ భూమి కాడ కానీ దాని కాడ కానీ అటువంటి మనతో మొగులైతే పాలు పంచుకోను ఆడవిల్ల కాబట్టి ఒకరింటికి మనం ఇచ్చినాం కాబట్టి తరతరాల నాటి కుదిరాడు బిడ్డ 7 సంచల నాటి అటువంటి ఆడబిడ్డ చూడు ఏడుత తలుగుతాది ఇయ్యల్ల చూడు వంటదమ్ముల వేరే పడుతున్నటువంటి ఆడబిడ్డకు అటువంటి ఆశ ఉంటుంది అరవారు ఆగండి నా చెల్లెదన్నాడు పెద్దరాజురా 5 గంటలు చూడు అటువంటి 5 పాలు అయినాయి మన అన్నాడు అరవారు ఆగండి నా చెల్లెదన్నాడు